హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ బెండకాయతోటి ఒక కర్రీ తయారిద్దామండి. వీటిని స్టఫ్డ్ బెండకాయ కర్రీ అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా అన్నంలో వేసుకుంటే మనకు అన్నం అంతా కలిసిపోతుంది ఈ కర్రీ అనేది. ఎప్పుడు బెండకాయ కూరను ఒకే విధంగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే ముందు మనం ప్రాసెస్‌లోకైతే వెళ్దాము. ఒక హాఫ్ కేజీ వరకు బెండకాయలు తీసుకున్నానండి. వాటిని ఇలా 2 భాగాలుగా కట్ చేయండి. ఫస్టు మొదలు కట్ చేయండి. తర్వాత చివర్లో కట్ చేయండి. ఇలా కట్ చేసిన దాన్ని మధ్యలోకి చీల్చండి. మనం మిరపకాయలు ఎలా చేస్తామో బజ్జీకి అలా చీల్చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ స్టఫ్డ్ బెండకాయకు ఇలాగే కట్ చేసి పెట్టాలండి. అన్నీ ఇలాగే కట్ చేసుకొని పెట్టేసుకోండి. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోండి. దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దీంట్లో హాఫ్ కప్పు వరకు పల్లీలు తీసుకుంటున్నానండి నేను. హాఫ్ కేజీ బెండకాయలకు నేను హాఫ్ కప్పు వరకు తీసుకుంటున్నాను. అలాగే దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు అండి. అది కూడా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు మినపప్పు కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకోండి దీంట్లోని. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసేసుకోండి. ధనియాలు కూడా దీంట్లోకి చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి దీంట్లోకి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. పల్లీలు కూడా మనకు లోపల దాకా వేగాలండి. మాడిపోకుండా గ్యాస్ అయినా సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి. అలా కలుపుకుంటూ ఉండాలండి. కలపకుంటే మనకు మాడిపోతాయి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి ఒక 4 వరకు నేను ఎండుమిర్చి వేసుకుంటున్నానండి. మనం ఎండుమిర్చి అనేది చివరిలో మాత్రమే వేసుకోవాలి. మధ్యలో వేసుకుంటే మనకు మాడిపోతుంది. ఒక నిమిషం పాటు వేయించిన తర్వాత చూడండి పూర్తిగా ఇలా వేగాలండి మనకు వీడియోలో చూపించినట్టుగా. చల్లారే వరకు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలండి. ఎందుకంటే మనకి మిక్సీ అనేది అంత పొడి పొడిగా పట్టదు, ముద్దలు ముద్దలుగా వస్తుంది. మిక్సీ జార్లోనే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసేసుకోండి. అలాగే ఉప్పు కూడా వేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఒక అరచెక్క నిమ్మ అండి రసం అనేది దీంట్లోకి తీసేసుకోండి. ఒక అరచెక్క వరకు సరిపోతుందండి మనకు. మీరు కావాలంటే దీని ప్లేస్లో చింతపండు వేసి కూడా మిక్సీ పట్టేసుకోవచ్చండి. కానీ నిమ్మ చెక్కతో ఆ పులుపు అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా పిండిన తర్వాత మొత్తం కలిపేసుకోండి పులుపు అంతా కలిసేలా ఒకసారి బాగా. ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టేసుకొని మనం బెండకాయ ముక్కలు మధ్యలో కట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా, ఆ మధ్యలోకి ఇప్పుడు మనం పొడి చేసుకున్న పౌడర్ అంతా ఇందులో పెట్టేసేయండి. ఎంత వీలైతే అంత పెట్టేసేయండి మనకు. ఇక అన్ని బెండకాయలకు పెట్టేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మరి కొద్దిగా ఆయిల్ వేసేయండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి మనకు. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వేడెక్కనివ్వండి ఆయిల్ అనేది. దీంట్లోకి ఇప్పుడు మనం బెండకాయ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోండి. ఒకదాని మీద ఒకటి వేసేసుకోకండి. అలా వీడియోలో చూపించినట్టుగా కిందికి పెట్టేసేయండి వాటిని స్టఫ్ చేసిందంతా. మీకు ఎన్ని పడితే అన్ని పెట్టేసుకోండి. కర్రీలాగా ఒకదానిపైన ఒకటి పెడితే అంతా అంటుకుంటుందండి. బెండకాయ జిగురు జిగురుగా వస్తుంది మనకు. ఇలా ప్లేట్ లాగా పరిచేసుకొని పెట్టేసుకుంటే మనకు స్టఫ్డ్ బెండకాయ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. అప్పుడు మనకు మాడిపోతుంది కొంచెం బెండకాయ లైట్గా. గ్యాస్ అనే సిమ్లో పెట్టేసుకొని అన్ని వైపులా తిప్పేసుకొని కాల్చేసుకోండి. బెండకాయ ముక్కలు వేగిన తర్వాత ఒకదానితో ఒకటి తిప్పేసుకుంటూ ఉండండి. మీకు మిగిలిన పౌడర్ ఏమైనా ఉంటే కూడా ఇందులో ఆయిల్లో వేసేసుకోండి. నాకు 2 టేబుల్ స్పూన్లు ఉంటే ఇందులోనే వేసేసానండి మొత్తము. పౌడర్ అంతా బయటికి పోకుండా ఉండేలా తిప్పేసుకోండి. అప్పుడు బెండకాయ ముక్కకు అనేది ఈ పౌడర్ బాగా పడుతుంది. అప్పుడు టేస్టీగా వస్తుంది మనకు. దీంట్లోకి నిమ్మకాయ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పులుపు. మనకు ఆ ఫ్లేవర్ అనేది మనం కలుపుకుంటుంటే తెలుస్తుంది మనకు అన్నంలోకి. దీంట్లోకి కావాలంటే మీరు చిన్నగా తరిగిన కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి సరిపోతుంది. నేనైతే వేశాను. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ స్టఫ్డ్ బెండకాయ కర్రీ అనేది తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి.